మహిళలను ప్రమాదాల నుంచి కాపాడేలా విషవాయువుల్ని ముందే గుర్తించి సమాచారం ఇచ్చేలా వినూత్న ఆవిష్కరణలు చేశారా విద్యార్థులు. ప్రస్తుతం ఉన్న వాటి కంటే మెరుగ్గా రూపొందించారు. వీటిని విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల డేటా సైన్స్ కృత్రిమ మేధ విభాగంలో న్యూరల్ టోర్నడో పేరుతో ప్రదర్శన నిర్వహించారు. ఆధునిక పరిజ్ఞానంతో విద్యార్థులు తయారు చేసిన ఈ ప్రాజెక్టుల విశేషాలేంటో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న వాటికంటే మెరుగైన ఆవిష్కరణలు రూపొందించాలనేది ఈ విద్యార్థుల లక్ష్యం. అలా వారి ఆలోచనలకు అనుగుణంగా సమాజానికి ప్రయోజనం చేకూరేలా వివిధ ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సగటు మనిషికి అవసరమయ్యేలా 2 యాప్లు తయారు చేశారు ఈ విద్యార్థులు. కళాశాల స్థాయిలోనే వినూత్న ప్రయోగాలు చేసి అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తోన్న వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు. న్యూరల్ టోర్నడో పేరుతో విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల డేటా సైన్స్ కృత్రిమ మేధా విభాగంలో నిర్వహించిన ప్రదర్శనలో వీరంతా పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సయ్యద్ షాయస్తా అత్యాచారాలు, హత్యలు నివారించేందుకు ఏఐ అండ్ మల్టీ యూజర్ సెన్సార్తో ప్రాజెక్టును రూపొందించింది. ఎవరైనా ఫోన్ను బలవంతంగా లాక్కున్న వెంటనే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లొకేషన్తో పాటు మెసేజ్ వెళుతుంది. నా యాప్ పేరు షీఓఎస్ అంటే షీ ఆపరేటింగ్ సిస్టమ్. నార్మల్ డేస్లో ఉమెన్స్ 5 డిఫరెంట్ యాప్స్ యూజ్ చేస్తున్నారు. ఒకటి సేఫ్టీకి, ఒకటి హెల్త్కి, ఒకటి ఎడ్యుకేషన్కి, ఒకటి ఫైనాన్స్కి అండ్ ఇంకోటి కమ్యూనిటీ సపోర్ట్కి. అసలు వరల్డ్లో అన్నీ మర్జ్ అయి ఉన్న యాపే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. నా షీఓఎస్ యాప్ అనేది ఆల్ ఇన్ వన్ ఎగ్జిస్టింగ్ యాప్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్. సేఫ్టీలో ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఉమెన్ రేప్ కేస్. అది చాలా లేట్గా బయటకు వచ్చింది. అదే నా యాప్లో ఒక నాట్ ఎగ్జిస్టింగ్ ఫీచర్ ఉంది, అదే ఏఐ ప్రెడిక్షన్ బిఫోర్ ద డేంజర్ హ్యాపెన్స్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఏమైనా డేంజర్ జరగకముందే అది ప్రిడిక్ట్ చేసిద్ది. లైక్ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్లో నా యాప్ ఉండుంటే ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి వేరే మనిషిని కలిసినప్పుడు అనామలీ డిటెక్షన్ జరిగేది. వేరే వాళ్ళని కలుస్తుందని అది డిటెక్ట్ చేసి తన ట్రస్టెడ్ కాంటాక్ట్స్కి జీపీఎస్ లైవ్ లొకేషన్ సెండ్ చేసేది. దట్టు కమ్యూనిటీలో ఉన్న నియర్ బై ఉమెన్కి తన ఇన్ఫర్మేషన్ పెట్టేది. మీ దగ్గరలో ఉన్న ఉమెన్ ఇలా అనామలీ డిటెక్షన్లో డిటెక్ట్ చేసాం, తను అన్సేఫ్గా ఉంది అని. సో ఒకవేళ ఆ కేసులో నా యాప్ ఉండుంటే ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదు. అడెన్యూ యూనో విధానం ద్వారా కాలుష్యాన్ని గుర్తించే మరో ప్రాజెక్టును రూపొందించారు పొట్టి శ్రీరాములు నిమ్రా కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థులు. ఇందులో వాతావరణంలో కాలుష్యం, ఉష్ణోగ్రత రోజువారీగా వివరాలు నమోదవుతాయి. ఎక్కడైనా విషవాయువులు వెలువడితే సమీపంలో నివసిస్తున్న వారికి ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపిస్తోంది. దీంతో పెనుముప్పును తప్పించవచ్చని అంటున్నారు ఈ విద్యార్థులు. ఈ వెదర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది సిటీస్లో మనకి డేంజరస్ ఏరియాస్ లైక్ హెచ్పి గ్యాస్ స్టేషన్స్కి, పెట్రోల్ బంక్స్కి, అవి అలాంటి నియర్ బై ఏరియాస్ అన్నిటికీ డిటెక్షన్ కానీ సెక్యూరిటీ కానీ యూజ్ అవుతాయి. మేము దీంట్లో 3 సెన్సార్స్ పెట్టాము. మెయిన్ సెన్సార్స్ ఒకటి ఎయిర్ పొల్యూషన్ సెన్సార్, ఒకటి వెదర్ అంటే రెయిన్ డిటెక్టింగ్ సెన్సార్, ఒకటి హ్యూమిడిటీ సెన్సార్. హ్యూమిడిటీ సెన్సార్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే నియర్ బైలో ఏమైనా ఫైర్ యాక్షన్స్ అవునా కానీ, వాటర్ హెవీ రెయిన్ ఫాల్స్ వచ్చినా కానీ మనకి డిటెక్ట్ చేసి చెప్తుంది. నేను చేసింది మెయిన్ ఆర్డినో యూనో దానికి ఈ కోడ్ అనేది ఫంక్షన్ చేశాను నేను. అంటే అది వాల్యూస్ ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా, దీనికి ఫోర్త్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నా, వార్నింగ్ ఇవ్వాలన్నా, బజర్ ఇంటిగ్రేషన్ అన్నా, ప్రతి సెన్సార్కి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఆర్డినో యూనో ఇవ్వాలి అందరికీ. DH11 సెన్సార్, రెయిన్ డిటెక్టింగ్ సెన్సార్, హ్యూమిడిటీ సెన్సార్. ఆ సెన్సార్లో ఉన్న వాల్యూస్కి ప్రింట్స్ ఇచ్చి ఇలా చేశాను అనమాట. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వివిధ శస్త్రచికిత్సలకు రక్తం అవసరం ఉంటుంది. సమయానికి దాతలు లేకపోవడంతో కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వస్తోంది. దానిని దృష్టిలో ఉంచుకుని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అత్యవసర రక్త కేంద్రం పేరుతో యాప్ రూపొందించారు. రోగుల వివరాలు తెలుసుకుని దాతలే స్వచ్ఛందంగా హాస్పిటల్కు వెళ్లేందుకు సాయం చేస్తోంది.
ఇప్పుడు నార్మల్గా ఏదైనా హాస్పిటల్లో బ్లడ్ కావాలి అంటే అది చాలా ఎమర్జెన్సీ. బ్లడ్ అనేది అది దొరక్క చాలా క్రిటికల్ స్టేజెస్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే నార్మల్గా అయితే మనం యాప్స్లో, సోషల్ మీడియాలో వాటిల్లో పెడతాము మాకు బ్లడ్ కావాలి అని. అది మనకి ఎప్పుడు వస్తుంది, ఎవరిస్తారో మనకు అంత ఐడియా రాదు. అలా కాకుండా మేము ఒక యాప్ క్రియేట్ చేసాం అనమాట. అందులో ఏంటంటే డోనర్స్ లిస్ట్ మొత్తం వస్తుంది. అలా ఉన్న లిస్ట్లో మనం ఏ హాస్పిటల్లో ఉన్నామో మన డీటెయిల్స్ అవన్నీ అందులో ప్లేస్ చేస్తే మనకి ఇచ్చేసిద్ది. మన లొకాలిటీకి దగ్గరలో ఉన్న డోనర్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మనకి ఇవ్వడానికి మొత్తం ఒక లిస్ట్లో వచ్చింది రిక్వెస్ట్ చేసినాక. సో మనం వాళ్ళ నుండి మనకి ఎవరు కొంచెం ఓకే అనిపిస్తే వాళ్ళ దగ్గర నుండి మనం బ్లడ్ తీసుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంటుంది ఏంటి, ఇప్పుడు మనం డోనర్ అవ్వాలంటే మనం ఎలిజిబుల్ అయ్యి మనం ఇవ్వచ్చు అనుకుంటే మనం ఆ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలన్నమాట. మన డీటెయిల్స్, మన బ్లడ్ గ్రూప్ అవన్నీ ఇస్తే మనం రిజిస్టర్ అవుతాము. సో ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే మనం బ్లడ్ డొనేట్ చేయడానికి వీలుంటుంది. సోషల్ మీడియాను కోట్ల మంది ఉపయోగిస్తున్నా తమ డేటా భద్రంగా ఉందో లేదో అని చాలా మందికి అనుమానం ఉంటుంది. కొన్నిసార్లు పోస్టు మంచిదైనప్పటికీ రిపోర్ట్లు కొడుతూ ఉంటారు. దాంతో వివరణ తీసుకోకుండానే అకౌంట్లు సస్పెండ్ అవుతుంటాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు కొత్త సోషల్ మీడియా వేదికను రూపొందించారు. ఇందులో షేరింగ్ కానీ, స్క్రీన్ రికార్డ్, స్క్రీన్ షాట్స్ కానీ తీసుకునేందుకు వీలు లేకుండా నియంత్రణ విధించామని అంటున్నారు ఈ యువ ఔత్సాహికులు. ఇది క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా కాలేజీకి మాత్రమే ఒక సపరేట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండాలని క్రియేట్ చేసాం. ఇందులో మనకి ప్రైవసీ థెఫ్ట్ అనేది ఉండదు. అంటే మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో స్క్రీన్ షాట్స్ అవి తీసుకోవటము, వేరే వాటి యాప్స్కి షేర్ చేసుకుని పిక్స్ని డౌన్లోడ్ చేసుకోవటం లాంటివి ఉంటాయి. ఇందులో అలా ఉండవు. దీంట్లో స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ కూడా జరగవు. దానివల్ల మనకి ప్రైవసీ థెఫ్ట్ అనేది ఉండదు. జనరల్గా ఇప్పుడు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పోస్ట్ పెడతానే ఉంటారు. కానీ కొన్ని పోస్టులు బయాస్డ్గా ఉంటాయి. కొన్ని పోస్టులు ఏంటంటే మన AI డిటెక్ట్ చేసి వాటిని అకౌంట్ని, ఆ పోస్టుల్ని బ్లాక్ చేస్తుంది. మా రివ్యూ టీం లాంటి ఒకటి అరేంజ్ చేసిన తర్వాత ఆ రివ్యూ టీం ఏం చేస్తుందంటే ఆ పోస్టు జెన్యూనా కాదా రివ్యూ చేసి అకౌంట్ని సస్పెండ్ చేయాలా లేకపోతే ఆ పోస్ట్ జెన్యూనేనా అని చెప్తుంది. సమాజానికి, సగటు మనిషికి అవసరమయ్యేలా నూతన ఆవిష్కరణలు చేసి అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు ఈ విద్యార్థులు. వీరు భవిష్యత్తులో మరిన్ని వాటికి కొత్తగా కనుగోవాలని ఆకాంక్షిద్దాం.